చూడ ఎలా బయటకు వచ్చిందో. రేయ్ చూడు ఎలా వచ్చిందో బయటికి. బ్రా చూడు. వెళ్ళంది కదా మేడం. 1 second. మీ బ్రా స్ట్రాప్ బయటకు వచ్చింది, చూసుకోండి. చూసి కామెంట్ చేయకుండా వచ్చి చెప్పారు చూడండి. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. హే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నీ అబ్బా అలా చెప్పేవేంట్రా? కొట్టేస్తుందేమో అనుకున్నాను. అయినా బ్రాగం చేయాలని అలా చెప్తారేంటి నీ. ఒరే నువ్వు చూసి కామెంట్ చేస్తే తప్పులేదు, కానీ నేను దగ్గరికి వెళ్ళి చెప్తే తప్పొచ్చిందా? అయినా అదేదో పెద్ద బ్రా కాదురా, బ్రా అంతే. ఏదైనా సరే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్ గా చూడడం నేర్చుకోరు ఎదవా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. పద. ఆగు. హలో ఆంటీ, మీ బ్రా బయటకు వస్తుంది. అదేడిదిరా అలా కొడిసిందే? 10 మందిలో చెప్తే కొట్టదేంటి బే? దగ్గరికి వెళ్ళి పద్ధతిగా చెప్పాలి. పద. సారీ ఆంటీ. అరే చందు, నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావరా. మనుషులకి సంబంధం లేకుండా ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతావు. ఏమేనంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తావు. సొసైటీని అసలు పట్టించుకోవు. అసలు భూ ప్రపంచం మీద నీలాటోడు అంటే ఎవరైనా ఉంటారా? మాట్లాడరా. నేను కూడా ఒకప్పుడు నీలానే ఉండేవాడిరా. దాని తర్వాత ఒక్కడు తగిలాడు. డూ వాట్ యు లవ్, డూ వాట్ యు లవ్ అని చెప్పి నా మైండ్ సెట్నే మార్చేశాడు. నువ్వు ఇంత కన్నో చూసావా? ప్రపంచం మీద నీలాంటోడు ఎవడైనా ఉంటాడా అని. ఒకడున్నాడ్రా, నా ఫ్రెండ్. గౌతమ్. చెప్పు, ఏంటి రమ్మన్నావు? అదే స్వాతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. 2 years నుంచి లవ్ చేస్తున్నాను. నీకు కూడా తెలుసు కదా. ఇష్టమో కాదో చెప్పచ్చు కదా. చెప్తున్నా విను చందు. మా ఇంట్లో ఇలాంటివన్నీ ఒప్పుకోరు. లైట్ తీసుకో. పోనీ మీ ఇంటికి వచ్చి మీ డాడీతో మాట్లాడినా? చంపేస్తారు. ప్లీజ్, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. అయినా ఇలాంటివన్నీ మా డాడీ ఒప్పుకోరు. మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, మీ డాడీతో మాట్లాడతాను. ప్లీజ్. ప్లీజ్, నేను మాట్లాడతాను. ఎందుకురా లవ్ చేయని అడుక్కోవటం? వాళ్ళ నాన్నకి ఇష్టం లేదని చెప్తుంది కదా. వాళ్ళ నాన్న ఒక మంచి సైకోగాని తీసుకొస్తాడు, అయినా చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే ఇష్టం కదా. నువ్వు ఒక లవర్ కోసం వాళ్ళ అమ్మని నాన్న ఎదిరించి వాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళ కోసం ట్రై చేయి. చూడు, ఆ యాంగిల్ కూడా ఆలోచించు. అది చాలా ఇంపార్టెంట్. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని సంవత్సరాలు తిప్పించుకుని చివర్లో మా డాడ్కి ఇష్టం లేదు, ఇంట్లో కుక్క పిల్లకి ఇష్టం లేదు, ఎదురింట్లో అంకుల్కి ఇష్టం లేదు అని సొల్లు కబుర్లు చెప్పారనుకో. నో సో మెనీ లవ్స్ లైక్ దిస్, ఓన్లీ వన్ లవ్. ఫసక్. చా, లౌడాలో జాబ్. ప్రతి ఒక్కడు మీదెక్కడమే. శాలరీ కోసం పనిచేయడం తప్ప సాటిస్ఫాక్షన్ లేదు గౌతమ్. చిరాకు మింగేస్తుంది. చిరాకు పడుతూ పనిచేయడం ఎందుకురా? మనకి ఇష్టమైన పనులు ఎప్పుడు కష్టం ఉండదు, మనకు కష్టమైన పనిలో ఎప్పుడు ఇష్టం ఉండదు. అయినా శాలరీ కోసం పనిచేయడం ఏంట్రా? సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయి. డూ వాట్ యు లవ్. ఎక్కడికి చెప్పావుగా, డూ వాట్ యు లవ్ అని.
ఈ రిసిగ్నేషన్ వాడు మొహం మీద కొట్టొస్తా. డోంట్ డూ సో మెనీ జాబ్స్ లైక్ దిస్, ఓన్లీ వన్ జాబ్, ఫసక్.